ఈ రోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉన్న మందంబాకం అనే ఒక ప్రాంతంలో ఉండే శ్రీ దేనిపూరేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. కపిల మహర్షి తను చేసిన తప్పుకు మరియు తను మోక్షం పొందాలనే ఉద్దేశంతో శివ పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. దాని కారణంగా తన ఎడమ చేతితో శివలింగాన్ని పట్టుకొని కుడి చేతితో ఆరాధించారు. ఈ యొక్క పద్ధతిని చూసి కోపగించుకున్న పరమేశ్వరుడు ఈ ప్రాంతంలో ప్రత్యక్షమై నువ్వు ఎందుకు ఈ విధంగా పూజిస్తున్నావు అని అడగగా దానికి కపిల మహర్షి ఈ పవిత్రమైన శివలింగాన్ని అపవిత్రమైన భూమిపై పెట్టి పూజించడం నాకు ఇష్టం లేదు అని చెప్పగా పరమేశ్వరుడు నేను ఈ భూమి మీదే అనేక ప్రదేశాలలో స్వయంభుగా వెలిసి ఉన్నాను, నువ్వు ఈ విధంగా చేయడం చాలా తప్పు అని చెప్పి నువ్వు ఆవుగా మారి స్వయంభూ శివలింగాన్ని పూజించిన తర్వాతే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని స్వామివారు శపించారు. కపిల మహర్షి ఆవు రూపంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగాన్ని పూజించి తన శాపం నుండి విముక్తి పొంది మోక్షానికైతే చేరుకున్నారు. ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది. ఆ వీడియో తాలూకు లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.